ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు మరియు పీఆర్సీ ఐఆర్‌లపై ఏపీ జేఏసీ సంచలన ప్రెస్ మీట్. ఇక గత ప్రభుత్వ హయాం నుండి పెండింగ్‌లో ఉన్న దాదాపు 33,000 కోట్ల బకాయిలలో ఇటీవల 7,300 కోట్లు విడుదల చేయడంపై జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇక అలాగే పదవి విరమణ చేసిన వారికి గ్రాట్యుటీ, కమ్యుటేషన్ మరియు జీపీఎఫ్ బకాయిలు మార్చి 31 నాటికి క్లియర్ అయ్యాయని, ఇంకా క్లియర్ కావాల్సిన బకాయిలు ఉన్నాయని తెలియజేయడమైంది. ఇక పెన్షనర్లకు ఏప్రిల్ నెలాఖరులోగా, సిపిఎస్ మరియు ఇతర ఉద్యోగులకు మే నెలాఖరులోగా డిఏ బకాయిలు జమ అవుతాయని స్పష్టమైన సమాచారం ఉందని వెల్లడించారు. అలాగే 2023 నుండి అమలు కావాల్సిన కొత్త వేతన సవరణ కమిషన్‌ను వెంటనే నియమించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకులాలు మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పదవి విరమణ వయస్సును 60 నుండి 62 ఏళ్లకు పెంచాలని కోరారు. ఉద్యోగులకు కనీస వేతన స్కేల్ అమలు చేయాలని మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ఏపీ జేసీ అమరావతి చైర్మన్ అలపత్తి విద్యాసాగర్ మరియు సంఘం నాయకులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను విడతల వారీగా క్లియర్ చేస్తున్నందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ గారికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా 8వ తేదీ నాటికి 7,300 కోట్లు విడుదల చేయడం వల్ల పెన్షనర్లకు పదవి విరమణ చేసిన వారికి పెద్ద ఊరట లభించిందని పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం ఉద్యోగులు 2018 నాటి ధరల ప్రాతిపదికన ఉన్న వేతనాలతో ఇబ్బంది పడుతున్నారని, పెరిగిన ధరలకు అనుగుణంగా వెంటనే 12వ పీఆర్సీని నియమించాలని కోరారు. ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తున్న మాట వాస్తవమే అయినా వేతన సవరణ అనేది ఉద్యోగి హక్కు అని ఆయన స్పష్టం చేశారు. ఐఆర్ ప్రకటించడం ద్వారా ఉద్యోగులకు ఆర్థికంగా అండగా నిలవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే 2004 కంటే ముందు నోటిఫికేషన్ వచ్చి ఆ తర్వాత జాయిన్ అయిన దాదాపు 11,000 మంది ఉద్యోగులను పాత పెన్షన్ విధానం సిపిఎస్ కిందకు తీసుకోవాలని కోరారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని, త్వరలోనే ఉత్తర్వులు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. అలాగే గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, అలాగే సరెండర్ లీవ్ బకాయిలను కూడా త్వరగా క్లియర్ చేయాలని విద్యాసాగర్ గారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చూపుతున్న సానుకూలతను స్వాగతిస్తూనే పీఆర్సీ వంటి కీలకమైన అంశాలని కాలయాపన చేయకుండా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఏపీ జేఏసీ నేతలు విజ్ఞప్తి చేయడం జరిగింది.